పుస్తక బైబిల్. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దయగల తండ్రి, నీ నామమునకు వేలాది స్తోత్రములు నాయన. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించడానికి నీ మందిరంలో నీ బిడ్డలకు మేమందరము తండ్రి ఎంతో సంతోషముతో, ఉత్సాహంతో, ఉజ్జీవంతో హృదయపూర్వకంగా నేను స్తుతించి గణపరచడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రతి ఒక్కరు హృదయ ద్వారా తెరవండి. నీ సేవకుని బోరుగా వాడుకుని ఆరాధనా వాక్యాన్ని మాకు అందించండి తండ్రి. నీ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి ఉజ్జీవింపబడి ఆత్మతోనూ సత్యంతోనూ పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన చేయడానికి సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఆ సమయంలో సండే స్కూల్ మినిస్ట్రీలో, యూత్ మినిస్ట్రీలో కూడా నీవే తోడునడిగా ఉండమని, నీవే మా మధ్యలో ఉండమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా నిరంతరం వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యానికి వెళ్ళే ముందు ఒక పల్లవి పాడండి ఎవరైనా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆరాధన కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. 2 తిమోతి 2nd chapter 3rd verse. 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. పేజ్ నెంబర్ చెప్పండి. 194వ పేజీ. కొత్త నిబంధన చిట్ట చివరిలో ఉంటుంది. 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. అందరూ కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. క్రీస్తు యేసు యొక్క, మరి మీరు చెప్పండి, నేను చెప్తాను మీరు చెప్పండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈ ఒక్క వాక్యం నుంచి ఈరోజు 2 మెసేజ్లు చెప్పుకుంటాం. మొదటి మెసేజ్ ఆరాధన మెసేజ్ ఏం చెప్పుకుంటామంటే, క్రీస్తు యేసు అనే ఒక్క పదాన్ని తీసుకుని ఈరోజు ఆరాధనా వాక్యంలో 5 పాయింట్లు చెప్పుకుంటాం. రెండో మెసేజ్గా మంచి సైనికుడు అనే పదాన్ని తీసుకుని సెకండ్ మెసేజ్లో 7 పాయింట్లు చెప్పుకుంటాం. మీకు ముందుగానే ఒక అవగాహన చెప్తున్నాను. కాబట్టి మొదటి మెసేజ్ని చాలా ప్రాముఖ్యంగా మీరు మరి హృదయపూర్వకంగా విని ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. కాబట్టి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అనే పదంలో క్రీస్తు యేసు అనే పదంని మనము ఆరాధన చేద్దాం. మనం ఆరాధన చేసేటప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరి నామంలో ప్రార్థన చేయాలి? తండ్రికి మొరపెట్టేటప్పుడు యేసుక్రీస్తు నామములో తండ్రిని ప్రార్థన విజ్ఞాపన చేయాలి, ఆరాధన చేయాలి. మరి యేసయ్య రాకముందు తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి ప్రతి ఒక్కరూ మరి ఆరాధన చేసేవారు కదా. కాబట్టి ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో, ఆయన కుమారుడి లోకానికి వచ్చాడో, యేసయ్య నామములోనే, యేసుక్రీస్తు నామములోనే మనం యేసయ్యకి విన్నపిస్తే యేసయ్య ద్వారా తండ్రికి మన ప్రార్థన విజ్ఞాపన అనేది, ఆరాధన అనేది చేరుతూ ఉంటుంది. అందుకనే ప్రతి ప్రార్థనలోనూ ఆరాధనలోనూ యేసుక్రీస్తు ద్వారానే మన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ఆరాధనాంశం ఏంటి? మనం ప్రతిరోజు ఆరాధనాంశం ఏం చేస్తున్నాం? మన తండ్రి అయిన దేవుని యొక్క గుణగణాలని, లక్షణాలని, ఏదో ఒక లక్షణాన్ని తీసుకుని వాక్యాంశాన్ని ధ్యానం చేసి ఆ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని మన జీవితంలో రుచి చూచి ఎరిగిన ఆ అనుభవాన్ని బట్టి ఆరాధన చేస్తున్నాం. అర్థమైందండి? ఆరాధన అంటే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మనము మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, సంఘంలో ప్రార్థన చేస్తూ ఉంటాం, వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉంటాం, కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన కాదు ఆరాధన అంటే.
ఆరాధన ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో ఒక లక్షణం గురించి నేను మెసేజ్ చెప్పినప్పుడు ఆ లక్షణం మన జీవితంలో అనుభవపూర్వకంగా మనం పొందుకున్న అనుభవాన్ని తెలియజేస్తూ ఆరాధన చేయాలి. సపోజ్ నేను ఈరోజు ఆయన వైద్యులకు పరమ వైద్యుడు అన్నాను అనుకోండి, మనకు అనారోగ్యంలో ఆయన ఏ విధంగా స్వస్థపరిచాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చెప్పబడిన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేయాలి. అంతేగాని ఆది నుంచి అంతం వరకు మనం మామూలుగా చేసే ప్రార్థనా విజ్ఞాపనలన్నీ ఆరాధనలో చేయకూడదు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆరాధన చేసేటప్పుడు ఆయన యొక్క గుణగణ లక్షణాలని ఏదో ఒకటి ఆయన యొక్క నామాలని ప్రత్యేకంగా దాని గురించే ఆరాధన వాక్యం చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున ఆరాధన వాక్యం చెప్తున్నాం, మన తండ్రి అయిన దేవుని ఇప్పుడు మనం అందరం ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధించాలి. ఇప్పుడు ఆరాధించడానికి క్రీస్తు యేసు నామము ద్వారానే ఆరాధించాలనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. మనం ఎవరి దగ్గరికన్నా ఐఏఎస్ ఆఫీసర్ని కలవాలనుకోండి, మనం ఎలా వెళ్తామో డైరెక్ట్గా ఐఏఎస్ ఆఫీసర్ మనకు అపాయింట్మెంట్ ఇస్తాడా? ఇప్పుడు కాబట్టి అక్కడ ఉన్న పిఏ గారి దగ్గరికి వెళ్ళి, బాబు మాకు అపాయింట్మెంట్ కావాలి, ఏ టైంలో ఆయన ఖాళీగా ఉంటారు, ఆ టైంలో ఆయన ఇచ్చిన సమయంలో మనము అపాయింట్మెంట్ తీసుకుని మనం వెళ్ళే వారంగా ఉంటాం. కాబట్టి అపాయింట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యం. నాన్న కొంచెం మాట్లాడితే, కాబట్టి పిఏ మనం అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలంటే యేసుక్రీస్తు నామంలోనే ఆరాధించాలి. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వేరువేరుగా ఉండి త్రిత్వంలో ఏకత్వంగా ఉన్నారు అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా మన తండ్రిని ఏ విధంగా ఆరాధించాలో 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతి 2:10 ఏమని ఉందంటే చూడండి. 2 తిమోతి 2:10 చదవండి ఎవరైనా, మైక్లో చదవండి. 2 తిమోతి 2:10 అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొంచున్నాను. మనం ఈరోజు ఆరాధన ఏం చేస్తున్నాం? క్రీస్తు యేసు అనే పదం గురించి ఆరాధన చేస్తున్నాం. ఆ క్రీస్తు యేసు పదం ద్వారా, ఆయన ద్వారానే ఆరాధన చేయగలము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆ క్రీస్తు యేసు ద్వారా మనం ఎలా ఆరాధన చేస్తామో 5 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, క్రీస్తు యేసు నందని రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. చూడండి, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. కాబట్టి తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరిని ముందుగానే ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన బిడ్డల్ని ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఎవరి ద్వారా రక్షణ పొందాలి? క్రీస్తు యేసునందలి రక్షణ పొందడం ద్వారా మనం ఏం చేయాలండి? రక్షణ పొందాలనే విషయం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన తండ్రి అయిన దేవునికి ఇదివరకు పాత నిబంధన కాలంలో ఏం చేసేవారు? బలులు అర్పిస్తూ ఉండేవారు. అబ్రహాం కూడా ఇస్సాకును బలి అర్పించడానికే కదా తీసుకెళ్ళాడు. బలులు అర్పిస్తూ ఉండేవారు కదా. ఎప్పుడైతే నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు శిలువలో బలి అర్పణగా ఆయన అర్పించబడ్డాడో అప్పటి నుంచి మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తు నామములోనే మనం రక్షణ పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ రోజున నీకు రక్షణ అనుభవం కావాలంటే ఎవరైతే యేసయ్య నీ కొరకు నా కొరకు సిలువలో మరణించడం ఒప్పుకొని ఆయన సిలువ మరణంతో పాటు నీ పాపం జీవితాన్ని మరి సిలువ వేసి ఏ విధంగా ఆయన 3వ దినం నూతనంగా జీవించాడో నువ్వు కొత్త జీవితాన్ని కొత్త స్వభావంతో జీవించిన అనుభవంలోనే రక్షణ పొందుకుంటావు. కాబట్టి అటువంటి అనుభవం కలిగి ఉండాలి. అది ఎవరి ద్వారా సాధ్యం? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో, ఆయన సిలువ మరణంలో కడిచిన రక్తం ద్వారా కడగబడిన అనుభవంలోనే సాధ్యం. చాలామంది యేసయ్య ద్వారా మేలు పొందుకుంటూ ఉంటారు, అద్భుతాలు పొందుకుంటూ ఉంటారు, సహాయాలు పొందుకుంటూ ఉంటారు, యేసయ్యను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారు, మరి ఇంకా ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, అన్నీ పొందుకుంటారు. కానీ ఆయన ద్వారా రక్షణ పొందుకోవాలనే విషయాన్ని చాలామందికి మరి ఆ విషయాన్ని గమనించుకోరు. నువ్వు రక్షణ పొందుకోకపోతే నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు. ఏదైనా ఒక విషయంలో మనం ఏం చేయాలండి? ముందుగా పాస్ తీసుకోవడమో, టికెట్ తీసుకోవడమో, ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడమో, ప్రతిదీ అది చేసుకోకపోతే నువ్వు అక్కడ నేను ఎలా అలౌ చేస్తారు? అలౌ చేయరు కదా. నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళాలి. టికెట్ కొనకుండా ట్రైన్ అయినా బస్సు అయినా ఎక్కుతావా? ఎక్కలేవు కదా. అయ్యా నాకు తెలుసు, ట్రైన్ తెలుసు, నేను 100 సార్లు ఎక్కాను, ట్రైన్ ప్రయాణం తెలుసు, వెళ్ళే ఊరు తెలుసు, ఇక్కడ ఈ ఊరు తెలుసు, నాకు పెద్ద విషయం కాదండి అంటే నువ్వు ట్రైన్ టికెట్ కొనకుండా ఎక్కుతావా?
మా తెలిసిన వాళ్ళు చుట్టాలందరూ ట్రైన్ ఎంప్లాయీసే అన్న నిన్ను ఎక్కించుకుంటారా? ఎక్కించుకోరు కదా. అంటే ఎవరికి వారే వ్యక్తిగతం. భార్య రక్షణ పొందితే భర్తకు సంబంధం లేదు, భర్త రక్షణ పొందితే పిల్లలకు సంబంధం లేదు. ఈ కుటుంబంలో ఎవరికి వారే టికెట్ తీసుకోవాలన్నట్టుగా ఎవరికి వారే వ్యక్తిగతంగా దేవుడితో నీకు ఎంత పరిచయం ఉన్నప్పటికీ, దేవుడి ద్వారా నువ్వు ఎన్ని మేలులు పొందుకున్నప్పటికీ ఆయన ద్వారా మారు మనసు రక్షణ అనేది పొందుకోవాలి. అది పొందుకోకపోతే నువ్వు ఎన్ని చేసినా పాపములకు జీతం మరణం కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయ్యో ప్రభువా, నేను ఎన్నో చేశాను కదా నీకోసం ఎన్నో చేశాను కదా, నీకోసం నేను ఎంతో భక్తిగా ఉన్నాను కదా, ఎన్నో మంచి పనులు చేశాను కదా, నాలో దోషం లేదు కదా అంటే, అయ్యో నీకు క్రీస్తు యేసునందు రక్షణ పొందవలని నీకు ఏ సేవకుడు చెప్పలేదా? చెప్పారు ప్రభువా, నేను గమనించుకోలేదు. అదేదో మామూలుగా ఎప్పుడు చెప్పే మెసేజ్లో ఒక మాట అనుకున్నాడు అంతే. నాకు నా బుర్రకు అర్థం కాల. నీ బుర్రకు అర్థం కాకుండానే సైతం చేస్తూ ఉంటాడు. నీ బుర్రకి అర్థం కాదు. కొంతమందికి మీరు లెక్కలు అర్థం కాదు, మ్యాథ్స్ కదా. కొంతమందికి లాజిక్ అర్థం కాదు. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు బుర్రకి. కాబట్టి అలాగే ఎన్నిసార్లు చెప్పినా క్రైస్తవ సమాజానికి అర్థం కాదు. క్రీస్తు యేసునందు రక్షణ అర్థం కావట్లా. క్రైస్తవులు తక్కువ మంది ఉన్నారమ్మా సమాజంలో, తక్కువ మంది ఉన్నారు. మీరు చూడండి, ఆదివారం వెళ్ళి రోడ్ల మీద సిటీస్లో చూస్తే ఏ ఆటో, ఏ వాహనం, ఏదైనా క్రైస్తవులు ఎంతమంది ఉన్నారా అన్నట్టు కనబడుతూ ఉంటారు. మరి అందులో ఎంతమందికి క్రీస్తు యేసునందు రక్షణ అనుభవం ఉంది? మనం ఏదైనా వాక్యం చెప్పామనుకోండి, పాస్టర్ గారి కంటే ఎక్కువ తెలిసినంత వాక్యం తెలుసు, క్రైస్తవ సమాజం గురించి తెలుసు, చర్చిల గురించి తెలుసు, పాస్టర్స్ గారి జీవితాలే చదివేస్తూ ఉంటారు. కానీ నీకు క్రీస్తు యేసునందు రక్షణ అనుభవం లేదు, నరకానికే వెళ్తాం. అందులో ఎటువంటి మాటలు లేదండి. టికెట్ కొనకుండా ట్రైన్ అలా ఎక్కిస్తారు. కాబట్టి ఈ రోజున గమనించుకోవాలంటే, నీకు అర్థం కాకపోతే పాస్టర్ గారు చెప్పింది, విశ్వాసులు చెప్పింది, అన్నలు చెప్పింది, అక్కలు చెప్పింది, ఆంటీ చెప్పింది అర్థం కాకపోతే ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడిని నాకు సహాయం చేయమని అడగాలి. నీకు అర్థం కావట్లా, నీ బుర్రకు అర్థం కావట్లా. అర్థం కాకపోవడం నీ తప్పు కాదు, కానీ సైతాను నీ మనోనేంద్రాలను మూసి క్రీస్తు యేసునందు రక్షణ కావాలి అనే విషయాన్ని అర్థం కాకుండా చేసి మిగిలిన రేషన్ అంతా దేవుడిని తెప్పించుకోమంటాడు. 24/7 కాల్ సెంటర్ లాగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, ఆయన ఇస్తూ ఉంటాడు. నువ్వు చేస్తూ ఉండు, ఆయన ఇస్తూ ఉంటాడు. ఇదే నేర్పిస్తాడు. ఇది చాలు నీకు. ఆయన అన్ని ఇస్తున్నాడు కదా. అంటే నీ పక్కన ఉన్నాడు ఆయన, నేను దగ్గరుండి ఆయన నిత్యజీవాన్ని తీసుకెళ్ళిపోతాడు అని నేర్పిస్తూ ఉంటుంది. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. పిల్లకి తల్లికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ఏ ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి తీర్పులో నిలబడతాడు. ఫోన్లో ఆ నిలబడుతున్నప్పుడు నువ్వు రక్షణ పొందుకున్నావా? మారు మనసు రక్షణ బాప్తిసము నీకుందా? ఆ టికెట్ ఉందా నీకు అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. సమాధానం చెప్పలేకపోతే నువ్వు పక్కలోకి ఎత్తబడే గుంపులోకి నువ్వు రావు. బుద్ధి లేని కన్యకల వలె నువ్వు కూడా ఇక్కడ ఉండిపోయే స్థితిలో ఉంటావు. ఇది అనేక సార్లు చెప్పబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. మొట్టమొదటిగా ఏం పొందుకోవాలమ్మా? క్రీస్తు యేసునందు రక్షణ పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ మనం పరిశీలన చేసుకుని, నేను క్రీస్తు యేసునందు రక్షణ పొందుకున్నానా లేదా అని గమనించుకున్న వాడు. పొందుకోకపోతే మనం ప్రార్థన చేసుకుని దేవుని అర్థమయ్యేటట్టు అడిగి, అది అనుభవపూర్వకంగా మారు మనసు రక్షణ బాప్తిసం నుంచి పొందుకునే సహాయం దేవుడు చేయమని మనం కోరుకోవాలి. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే 2 తిమోతి 1:13 అక్కడే అంత తిమోతిలోనే వెళ్తాం మొత్తం అంతా. 2 తిమోతి 1:13 చూడండి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. మనం ఏం చెప్తున్నాం? క్రీస్తు యేసు అనే పదం గురించి మాట్లాడుతున్నాం కదా. నా క్రీస్తు యేసులో రక్షణ పొందుకోవాలి మొదటిది. ఇప్పుడు చూడండి, రెండోది ఏంటంటే క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై. అంటే నీకు ఏముండాలి? విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. క్రీస్తు యేసునందు నీకు ఉంచవలసిన విశ్వాసాన్ని ఉంచాలి, ప్రేమను కనపరచాలి. ఈ రెండు కనపరచకుండా ఉంటే నువ్వు తండ్రి అయిన దేవుని ఆరాధన చేయలేవు. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సంపూర్ణంగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలంటే చాలామంది యెహోవా విట్నెస్లను ఒక సంఘం ప్రారంభించారు కదండి.
ఇప్పుడు లోకంలో పెంతెకొస్తు సంఘం, ఇంకో సంఘం అలాగే ఎన్ని సంఘాలు ఉంటాయి కదా. అలాగే యెహోవా సాక్షులు అనే సంఘం కూడా ప్రారంభించబడి వారు క్రీస్తు యేసుని అసలు నమ్మట్లే. యెహోవా దేవుడు, ఇంకా క్రీస్తు రాలేదని ఇజ్రాయేలీయులు అలాగే అనుకుంటున్నారు. ఇంకా చాలామంది యెహోవా సాక్షులు కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం నువ్వు ఉంచితేనే నువ్వు తండ్రి అయిన దేవుడి దగ్గరికి నువ్వు చేరగలవు. ఎప్పుడు చేస్తావమ్మా? యేసు క్రీస్తు నందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుని కుమారుడు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి ప్రాణం పెట్టాడని ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. ఆయన మరణ పునరుద్ధానాన్ని యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే తండ్రి దగ్గరికి చేరగలుగుతారు, తండ్రిని ఆదరణ చేయగలుగుతారు. ఇంకోటి ఏముండాలి? క్రీస్తు యేసునందు ప్రేమ కలిగిన వాడవై ఉండాలి. విశ్వాసం ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగితే ఏముంటాం? ఎక్కువ ఆయనతో ఎవరితో ప్రేమ కలిగి ఉంటామో వాళ్ళ కోసం మనం త్యాగమైపోతూ ఉంటాం. ఎవరి మీద ప్రేమ కలిగి ఉంటామో వారి కోసం ప్రయాసపడుతూ ఉంటాం. ఎవరి మీద ప్రేమ కలిగి ఉంటామో వారితో ఎక్కువ టైము సహవాసం చేసే వారంగా ఉంటాం. అంతే కదండి. ప్రేమ కలిగిన వారి కోసం త్యాగం చేస్తాం. ప్రేమ కలిగిన వారి కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. ప్రేమ కలిగిన వారి కోసం ఏం చేస్తాం? ఓర్చుకుంటాం. వాళ్ళ కోసం ఎంతైనా చేయడానికి వెనకాడు. కాబట్టి క్రీస్తు యేసునందు ప్రేమ ఉందా? క్రీస్తు యేసునందు ప్రేమ ఉంటే క్రీస్తు సువార్త పరిచర్యలో నువ్వు పాలిభాగస్తులు అవుతున్నావా? క్రీస్తు యేసు కోసం నువ్వు ఏం అరిగిపోతున్నావు? క్రీస్తు పరిచర్యలో నీ యొక్క త్యాగము, నీ యొక్క భారము, బరువు, బాధ్యత ఏమై ఉంటుంది? కాబట్టి ఈరోజున నిజముగా నీకు క్రీస్తు యేసునందు ప్రేమ ఉంటే ఆ ప్రేమ క్రియలలో చూపించగలగాలి. ఈరోజు దేవుడు అద్భుతకరం. మా అమ్మగారు వీళ్ళిద్దరు పిల్లలు 9:30కే వచ్చేసారండి. వాళ్ళు వచ్చినట్టు నాకు తెలియదు. 10 రోజుల నుంచి సీసీ కెమెరా ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది. మన జిఎంఆర్సీలో హాస్పిటల్లో పనిచేసే ప్లంబర్ వీళ్ళని చూసి నేను వెళ్ళిపోతుంటే నాకు ఫోన్ చేశాడు ఎవరో ఒక ఇంట్లో అబ్బాయి, సార్ మీ చర్చి దగ్గరికి ఎవరో వచ్చారు ఇంకా అనేసి. గబగబా వచ్చాను. వచ్చేవాడికి నా చెప్పినలో ఉన్నారు. మా అమ్మగారు లోపలికి వచ్చారు. విజయవాడ నుంచి వచ్చారు. 9 రోజులు అయిందని చుట్టాలింటికి వచ్చి మందిరం కోసం తిరుగుతూ ఉంటే ఎక్కడా కూడా పని అవ్వలేదు. అక్కడ మందిరం ఒకటి పెట్టారు కానీ అది మందిరం జరగట్లేదట. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారు. ఈరోజే మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నారు. అయ్యో ముందే 8 గంటలకు 9 గంటలకు వచ్చి పరిచయం చేసే బిడ్డల మీద, మన పాటలు వేసే బిడ్డల మీ దగ్గర లేరా అని అడుగుతున్నారు. అంటే అటు సైడ్ ఎక్కువ మంది సంఘస్థులు ఉంటారు కాబట్టి అవకాశం ఉంది. మనకు తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం కదండి. సంఖ్య కాదు కానీ నమ్మకత్వం అనేది దేవుని దృష్టిలో ఇది ఎందుకు చెప్తానంటే క్రీస్తు యేసునందు నీకు ప్రేమ ఉంటే నువ్వు బరువు మోస్తావు, బాధ్యత మోస్తావు. ఇప్పుడు ప్రేమతోనే కదా కుటుంబాలు నిలబడుతున్నాయి. ఈరోజు ప్రేమే లేకపోతే కుటుంబాలు ఎందుకు నిలబడతాయండి? ఎవరి కోసం ఎవరు త్యాగం ఎందుకు చేస్తారు? ఒకళ్ళు కరిగిపోతూ ఉంటారు, ఒకళ్ళు అరిగిపోతూ ఉంటారు, ఇంకొకళ్ళు మేలు పొందుతూ ఉంటారు కదండి. బెనిఫిషియరీ ఒకళ్ళు, కష్టపడే వ్యక్తి ఒకళ్ళు, దున్నేది ఒకళ్ళు, పంట తినేది ఒకళ్ళు కదా, వ్యవసాయం చేసేది ఒకళ్ళు, అలాగా అన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఇదంతా త్యాగంతో కూడిందే. ప్రేమ వల్లనే వస్తుంది ఇదంతా. నువ్వు క్రీస్తు యేసునందు ప్రేమ ఉంటే బాధ్యత మోసేవాడుగా, బాధ్యత తీసుకునేవాడుగా, బరువు మోసేవాడుగా, త్యాగం చేసేవాడుగా, నువ్వు క్రియల్లో ప్రేమను చూపించేవాడుగా ఉంటావు. రెండో విషయం ఏంటంటే క్రీస్తు యేసునందు విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై ఉండాలి. అది నువ్వు ఎప్పుడు అది ఉంటుందంటే నువ్వు విన్న హితవాక్యములు, ఇప్పుడు నేను చెప్తున్నానే కదా, ఆ వాక్యాన్ని విని నువ్వు విశ్వాసము ప్రేమను కనపరచాలి. మరి విశ్వాసం కనపరచడం అంటే అర్థం ఏంటమ్మా? యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడని విశ్వసించాలి. ఆయన మరణ పునరుద్ధారాన్ని విశ్వసించాలి. ఆయన నీ కోసం చనిపోయాడని విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. అది ఒక విశ్వాసం. ప్రేమ అంటే ఏంటి? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు? నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. ప్రేమ అనగానే అందరికీ నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఎందుకంటే యూత్ కదా ఎక్కువ మంది ప్రేమించుకుంటూ ఉంటారు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఏం ప్రేమించుకోరు కదా. ఆ యూత్ ప్రేమ అనగానే నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. నిజంగా ఒక జోకులాగా నేను నిజంగా నేను చచ్చిపోయి అంత ప్రేమిస్తున్నాను అని ఒక కుర్రోడు అన్నాడు అనుకోండి. ఈ అమ్మాయి కామెడీకి అయితే చచ్చిపో అన్నది అనుకోండి. ఆ నిజంగా ఏదో చెప్పమ్మ ఎంప్రెస్ చేద్దామని ఎక్కడో దూకేసాడు అనుకోండి, సముద్రంలోనో నదిలోనో. అని మళ్ళీ బయటకు వస్తే పర్లేదు, రాకుండా అక్కడే ఉండిపోతే ఇంకా ప్రేమ లేదు, దోమ లేదు.
చూసారండి, ఇంకేం ప్రేమ, ఇంకా మనిషికి ఎంత ఉండిపోతుంది. కాబట్టి ఈ లోకంలో మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి, మనుషుల యొక్క మెప్పు పొందుకోవడానికి మనం కొన్ని కనబడుతూ ఉంటాం, కానీ అవి శాశ్వతంగా నిలబడం. అవన్నీ ఆ పొందుకునేదాకానే, పొందుకున్న తర్వాత మళ్ళీ చల్లారిపోతాయి అంట కదా, చల్లారిపోయిన మళ్ళీ ఇది అయిపోతాయి. కాబట్టి దేవుని ప్రేమ అనేది, ఆ యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడ వరకు ఆదరి. తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడల ప్రేమ కలలాగా కరిగిపో. ఇది చదువుతుంటే నాకు గుండె తగ్గిపోతుంది అండి. నీడవలే గతించినట్టే మనం చచ్చిపోవడానికి తల్లిదండ్రులు అందరూ ముసలాళ్ళు అయిపోతున్నాం, నీడవలే గతించిపోతాం, ఇంక మన పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాం అన్నట్టు. మరి అంతే కదండి అర్థం. కన్నా బిడ్డల ప్రేమ కల్లా కరిగిపోతుంటే వాళ్ళ కోసం ఎంత సాక్రిఫై అయితే, గడ్డలు రాగానే, మేసాలు రాగానే, పెళ్ళిళ్ళు రాగానే వెళ్ళిపోతారు కదా. అంటే కళ వచ్చి మళ్ళీ ఎలా మర్చిపోతాం, అలాగే మనకి దూరం అయిపోతారు అంతే వాళ్ళు. ఇంకా వాళ్ళ కోసం ప్రయాసపడుతూ ఉంటాం. అలాగా ఇదంతా లోకంలో జరిగేదే, ఒకరికి కాదు అందరికీ జరిగేది. కానీ యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడ వరకు ఆదరించేదిగా ఉంది. క్రీస్తు యేసునందున మనకి ఏముండాలమ్మా? రెండో పాయింట్, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించగలం. మూడో విషయం ఏంటంటే 2 తిమోతి 1 అక్కడే 9-10 వచనాలు చూడండి. 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మన రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది? అపోస్తులుడైన పౌలు గారు రాసే వాక్యాల్లో చాలా లాజికల్గా రాస్తాడండి. ప్రతి పదానికి ఇంత అర్థం ఉంటుంది. ఆ ఒక్క సెంటెన్స్ చదవాలంటే చాలా ఆత్మీయ అనుభవాలతో కలిగిన వాక్యాలు ఇవన్నీ. ఇందులో క్లుప్తంగా ఏం చెప్పాడంటే చూడండి, లాస్ట్లో ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాను. ముందున్నదంతే మీకు చదివే ఎక్కువ టైం అయిపోద్ది. అంటే అర్థం ఏంటి? క్రీస్తు యేసు నందలి ఏమేమి వచ్చిందంటే మనకి, ఆయన క్రీస్తు యేసు సువార్త చెప్పడం వల్ల నీకు నిత్య జీవము అక్షయత వచ్చింది. మరణం నిరర్ధకమైపోయింది. అంటే నువ్వు మరణించి నిత్య నరకానికి వెళ్ళవు, నిరర్ధకము అయిపోయింది, అది కొట్టివేయబడ్డది. నిత్య జీవము అక్షయత వస్తుంది. అంటే నువ్వు నిత్య జీవానికి, పరలోకానికి, స్వర్గానికి వెళ్తావు క్రీస్తు యేసునందలి. కాబట్టి అటువంటి శుభప్రదమైన నిరీక్షణ, నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను, నేను అక్కడ అక్షయతను పొందుకుంటాను అనే శుభప్రదమైన నిరీక్షణ నీకు కావాలి. నిరీక్షణ అంటే ఏం లేదు, నేను పొందుకుంటాను అనే ఒక హోప్, ఎదురు చూడటం. పెళ్ళికి వయసులోకి వచ్చిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. చూడరా, చెప్పరు కానీ చూస్తారా? చూడరా, తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, పిల్లలు చూస్తూ ఉంటారు. మా సట్ట ఏది వచ్చిందో చూస్తారా? చూస్తూ ఉంటారు. పెళ్ళి త్వరగా అయితే బాగున్నాం అని పైకి చెప్పరు. అప్పుడే వద్దులే అంటారు. అర్థం ఏంటంటే త్వరగా చూడండి సంబంధాలని అర్థం. అప్పుడే వద్దు అన్నారంటే అర్థం ఏంటంటే త్వరగా చూసి ఏదో కానిచ్చేయండి పెళ్ళి అని. మరి దాని పెళ్ళి అంటే చిన్న విషయం కాదు కదా. బోర్డంత తతంగం, డబ్బులతో కూడిన వ్యవహారం, బోర్డంత ప్రయాస, అన్నిటికీ మించి దేవుని కృప ఉండాలి. కాబట్టి ఎలా ఎదురు చూస్తూ ఉంటారో, నువ్వు యేసయ్యతో నిత్యము సంతోషంగా జీవించే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండడమే నిరీక్షణ. ఈరోజు నువ్వు ఎప్పుడైనా చనిపోవచ్చు, నీకు ఎంత టైం ఇస్తాడో అంత టైం వరకు ఈ లోకంలో మట్టితో చేయబడిన శరీరంతో ఈ మట్టి బొమ్మలో తిరుగుతూ ఉంటావు. ఒకనొక దినాన్ని ఆ మట్టి బొమ్మ, మట్టితో శరీరం మట్టిలో కలిసిపోతూ ఉంటుంది. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మరలా దేవుని దగ్గరికి నిత్య జీవనానికి వెళ్ళి ఎల్లప్పుడూ సంతోషంతో నిత్యము ఆయనతో జీవిస్తూ ఉంటుంది. నిత్యము ఆయనతో జీవించడానికి ఎదురు చూసేదే నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఆ శుభప్రదమైన నిరీక్షణ యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవము, ఆ అక్షయత, శుభ నిరీక్షణను పొందుకుంటావు. నిజంగా నీకు అటువంటి నిరీక్షణ నీకు ఉందా? ఆ నిరీక్షణ ఉంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. ఈ లోకంలో వచ్చే ఏ కష్టాన్ని లెక్క చేయవు. ఎంతకాలం ఉంటాయి ఇవి?
ఎంతకాలం ఉంటాయి? ఇప్పుడు మనం ఎక్కడికన్నా ప్రయాణం చేస్తున్నామండి, ఆ బస్సులో చాలా మనకి ఇబ్బందిగా ఉంది, మనం ఓపిక పడుతూ ఉంటాం, ఎందుకు ఇంకో గంటలో దిగిపోతాం కాబట్టి, అంతేనా కదా? ఓపిక పడతాం, అంతేగాని ఆ బస్సులోనే గొడవ పెట్టేసుకుంటామా? కొంతమంది పెట్టుకుంటారు, గొడవ పెట్టేసి రాబో బస్సు అంటాడు, ఆడి గొడవ మొత్తం అందరినీ వెళ్ళవడండి కదా. అలాగా మనమైతే ఏం చేస్తాం, నీళ్ళంటాడు మాలంటాడు, బాగానే గంటగా దిగిపోయేది, దిగిపోతే పోతుంది కదా, వాళ్ళతో మనకి ఎందుకనమాట. అంటే ఈ శరీరం కూడా కొంత సమయం దేవుడిచ్చిన శరీరం కొంతకాలమే ఇక్కడ ఉంటుంది, కానీ మనం వెళ్ళాల్సిన గమ్యాన్ని మనం చేరిపోతాం కదా, అక్కడ సంతోషంగా కలవాల్సిన వాళ్ళు కలుస్తాం కదా, వాళ్ళతో సంతోషంగా గడిపి మళ్ళీ మనం వస్తాం కదా. కాబట్టి ఆ విధంగానే మన మట్టితో చేయబడిన శరీరం గురించి మనం ఏమనుకోవాలండి, ఈ లోకంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, పక్కోడితో పడదు, పక్కోడు సీటు తోసేస్తూ ఉంటాడు, ఏ ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నింటినీ కొంచెం భరిస్తూ ఉంటాం, ఎందుకంటే మనం కొంత సమయంలో బస్సు దిగిపోతాం కాబట్టి. కాబట్టి శరీరం మట్టితో చేయబడిన శరీరం మట్టిలో కలిసిపోతుంది కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ నువ్వు గమ్యంలో నిత్యజీవంతో నీ తండ్రి అయిన దేవుని దగ్గర ఎల్లప్పుడూ సంతోషంతోనే నిత్యము జీవించే జీవితాని కోసం నువ్వు ఎదురు చూస్తూ సంతోషంతో ఈ కష్టమైన ప్రయాణాన్ని నువ్వు చేసేవాడిగా ఉంటావు. ఈ కష్టమైన ప్రయాణంలో నీకు ఎంత చిరాకు వచ్చినా సరే నీ గమ్యమే కనబడతా ఉంటుంది కదా. కాబట్టి అదే శుభప్రదమైన నిరీక్షణ. కాబట్టి క్రీస్తు యేసునందున మనం ఉండాల్సింది శుభప్రదమైన నిరీక్షణ. మూడోదిగా కలిగి ఉండాలి. నాలుగోది ఏంటంటే 2 తిమోతి 1:1, అక్కడే 2 తిమోతి 1:1, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ఏం చెప్తున్నాడు దేవుడు? క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము అని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు పరిచర్య చేసేటప్పుడు అనేక సందర్భాల్లో శారీరకంగా బలహీనమైపోయాడు. భోజనాలు లేక, మరి అనారోగ్యాలతో అవ్వచ్చు, లేకపోతే సమస్యలతో అవ్వచ్చు, ఇరుకుల్లో అవ్వచ్చు, ఎదురయ్యే సమస్యలతో అవ్వచ్చు, బలహీనమైపోతూ ఉండేవాడు. శారీరకంగా మానసికంగా బలహీనమైపోతున్నప్పుడు ఏమైపోతూ ఉండేవాడు అండి? యేసుక్రీస్తు కృప చేతే బలవంతుడు అవుతూ ఉంటాడు. స్ట్రాంగ్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. మీకు అర్థం కావాలంటే, ఒక్కొక్కసారి మనం కావాలన్నది కొనిపించుకోవాలి అనుకుంటారు కదా కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారండి? ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు లేదా ఏం చేస్తారండి? మాకు అది కొంటే కానీ భోజనం చెయ్యం అంటూ ఉంటారు. సరే, మంచిదే. ఆ భోజనం చేయనప్పుడు ఏం చేస్తారు? నీరసం అయిపోతూ ఉంటారు. కానీ పట్టు వదులుతారా? వదలరు. ఎందుకు? పట్టు వదిలారో మళ్ళీ కొనరు కదమ్మా. పట్టు వదిలితే కొనరు కాబట్టి నీరసం అయిపోతున్నా సరే ఓపు పట్టేస్తూ ఉంటారు. ఎందుకు? తల్లిదండ్రుల నుంచి మాకు కావాల్సింది కొనిపించుకోవాలి కదా. కాబట్టి కొంతమంది అయితే ఎవరినన్నా ఇష్టపడి పెళ్లి చేసుకుంటామని ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నెన్ని దీక్షలు చేసి తల్లిదండ్రుల మీద ఎంతంత ఎదురు తిరిగిపోతూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారు ఇవన్నీ? అప్పుడు ఎక్కడ బలం వచ్చింది వాళ్ళకి? ఇంట్లో పని చేయమంటే చేయడానికి బలం. బాబాయ్ కాళ్ళు లాగేసి ఆ నొప్పులు, ఈ నొప్పులు, తలపు నొప్పి, ఎక్కడ లేని నొప్పులు, బాధలన్నీ ఆడికే కనబడుతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది పట్టుదల? నీరసంగా ఉన్నా సరే దగ్గరే, పొట్టెల లెక్క దగ్గర. ఎందుకు దగ్గర అంటే వాళ్ళకి బలం వచ్చేసింది, మానసిక బలం. అనుకున్నది నెరవేర్చుకోవాలి, దానికోసం ఎంతైనా తెగిస్తాం అనే బలం వచ్చింది. చూసారా? అది ఎలా వచ్చిందంటే ఆ బలం అనుకున్నది నెరవేర్చుకునే పట్టుదల. అప్పుడు ఈ లోకంలో నువ్వు శారీరకంగా, మానసికంగా ఏ స్థితిలో, పరిస్థితుల్లో ఉన్నా నువ్వు బలహీనమైపోయినా క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడు కావాలి. పరిచర్యలో ఏంటి, విశ్వాస జీవితంలో ఏంటి, కుటుంబ జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో నువ్వు బలహీనమైపోతూ ఉంటావు. అనేకమైన పరిస్థితుల్లో నిరుత్సాహంలోకి నువ్వు నెట్టివేయబడుతూ ఉంటావు. కానీ క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు ఏం చేయాలండి? బలవంతుడు కావాలి. ఓకేనా? నువ్వు ఎలా స్ట్రెంత్ పొందుకోవాలమ్మా? క్రీస్తు యేసునందు కృప నాకు ఉంది, నాకు అర్హత లేకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నాడు. కృప అంటే అర్థం ఏంటండి? నీకు అర్హత లేదు, అయినప్పటికీ ఆయన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వంతా ఆయన చేత ప్రేమించబడేంత గొప్ప వ్యక్తివి కాదు, అయినా సరే నిన్ను ప్రేమిస్తున్నాడు. కృప అంటే అర్థం నీకు అర్హత లేని వాడికి అర్హత కలిగించడమే. యేసుక్రీస్తు కృపలో నువ్వు స్ట్రెంగ్త్ని, బలాన్ని పొందుకోవాలి. ఆ బలాన్ని పొందుకుంటే నీకు ఈ లోకంలో ఉన్న బలహీనతలన్నీ నిన్నేమి చేయలేవు, నీ పనిని ఆపలేవు. నువ్వేదో పని తలపెడతావు, ఎలాగైనా పని చెయ్యాలి, అదే పట్టుదల.
ఆ పని ఎలాగన్నా చెయ్యాలి, పట్టుదల. దేవుని పనిలో వెనకంజ వేయకూడదు అని పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఉంటే దేవుని కృప నీకు ఉంటానే ఉంటుంది. దేవుని కృపలో మనం బలవంతులం కావాలి. లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం బలవంతం అవ్వకూడదు. మీరు 12 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు. రామలమ్మ గారు ఫస్ట్ నుంచి ఉన్నారు కదా. 12 సంవత్సరాల పరిచర్యలో నేను ఎప్పుడు బాధపడలేదు, ఎప్పుడు సంతోషంతో పొంగిపోలేదు. అమ్మ మీరు చూసారా? ఎప్పుడైనా అయ్యో మనుషులు లేరు. రామలమ్మ గారు వచ్చిన కొత్తలో కూడా అసలు మనుషులు ఉండేవారు కాదు. 6 సంవత్సరాల క్రితం గుర్తుందో లేదో బ్రదర్, 5 సంవత్సరాల క్రితం స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎవరు ఉండేవారు కదా చర్చిలో. మందిరంలో అసలు ఒకళ్ళిద్దరితోనే ఇంట్లో జరిగేది. అప్పుడు అదే సంతోషం, ఇప్పుడు ఇదే సంతోషం. అంటే పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి మనం బలం రాలేదు మనకి. దేని బట్టి బలం వచ్చింది? దేవుని యొక్క కృపలో మనం బలం పొందుకుంటున్నాం. దేవుడు పిలిచాడు, నాడలో కృప చూపిస్తున్నాడు. ఆ కృప చూపిస్తూ పనులకు పంపిస్తున్నాడు. ఆ పని నేను ఎంతవరకు నమ్మకంగా చేయగలుగుతున్నాను, ఎంతవరకు నమ్మకంగా చేస్తున్నప్పుడు ఆయన సహాయం చేస్తున్నాడు. నాకు నమ్మకంగా చేయలేనప్పుడు ఆయన ఎలా సరిదిద్దుతున్నాడు, ఈ విషయాలతోనే బలం స్ట్రెంత్ పొందుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క కృపలో బలం పొందుకునే వారికి ఉండాలి. దేవుని కృపలో బలం పొందుకుంటే మనం ఎప్పుడు స్ట్రాంగ్ పర్సన్గానే ఉంటాం. ఏ బలహీనత చెప్పమండి, ఏ బలహీనత చెప్పను. ఇప్పుడు వచ్చి నేను ఏ బలహీనత చెప్పానంటే దేనికన్నా కంప్లైంట్ చెప్తున్నాను బ్రదర్ రాంబాబు గారు. ఎప్పుడైనా చర్చిలో మీరు నన్ను చూసిన కాడి నుంచి ఫలానాది నాకు నీరసంగా ఉంది, ఈరోజు రాను అని ఎప్పుడన్నా అన్నానా? ఉంటాయి నీరసాలు అన్నది. మనుషులకు కాకపోతే, చెట్లకు కాకపోతే, మనుషులకు కాకపోతే ఎవరికి ఉంటాయండి? ఉంటాయి. కానీ ఎప్పుడు అలా చెప్పట్లేదే. మనకున్న పట్టుదల దాని మీద ఉండాలి. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి మనం ఎక్కువ ఆలోచన చేయాల్సిన నెసెసిటీ లేదు. అవేమి మనల్ని మరణానికి అప్పగించేంత ప్రమాదకరమైనవి కావు. ఇప్పుడు యేసుక్రీస్తు కృపలోనే నువ్వు బలవంతుడు కావాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి పట్టుదల మనం కలిగి ఉండాలి. మూడో విషయం. 4వ విషయం ఏంటంటే 2 తిమోతి 1:1. 2 తిమోతి 1:1 అన్నీ అక్కడే. 2 తిమోతి 1:1 క్రీస్తు యేసునందున జీవమును గురించిన వాగ్దానం. క్రీస్తు యేసునందులో జీవమును గురించిన వాగ్దానం. వాగ్దానం అంటే ఏంటమ్మా? ప్రామిస్ చేయడం. ఒక వ్యక్తి ప్రామిస్ చేశాడు అనుకోండి, పలానాటప్పుడు నీకు హెల్ప్ చేస్తాను అని ప్రామిస్ చేస్తే అంటే గ్యారంటీ నమ్ముతాం కదా. ప్రామిస్ చేశాడంటే అర్థం, ప్రామిస్ చేశాడంటే, వాగ్దానం చేశాడంటే నమ్ముతాం. కాబట్టి క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానం. క్రీస్తు యేసు ఏం ప్రామిస్ చేస్తున్నాడు? నువ్వు నా యందు రక్షణ పొంది నా యందు నిలిచి ఉంటే నీకు ప్రామిస్ చేస్తున్నా, నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. నువ్వు నిత్య జీవానికి వెళ్తున్నావు, నేను ప్రామిస్ చేస్తున్నా. నువ్వు నిత్య జీవానికి వెళతావు, నేను ప్రామిస్ చేస్తున్నా అని వాగ్దానం వేస్తున్నాను. అంత ప్రామిస్ వాగ్దానం ఎవరు ఇవ్వగలుగుతారండి? నువ్వు క్రీస్తు యేసునందు రక్షణ పొంది ఆయనలో నిలిచి ఉంటే నేను ప్రామిస్ చేస్తున్నాడు ఏంటంటే తప్పకుండా నువ్వు నిత్య జీవానికి వెళ్తామనే విషయాన్ని ప్రామిస్ చేస్తున్నాడు. అది 4వ విషయం. చివరిగా 2 తిమోతి 2:1 చదివిస్తామా? 5 అయిపోయింది. ఇప్పుడు 5 విషయాలు చెప్పాను, ఒకసారి చెప్పండి. క్రీస్తు యేసు ద్వారా తండ్రిని ఆరాధించాలి మనం. మొట్టమొదటిగా క్రీస్తు యేసు ద్వారా మనం ఏం పొందుకుంటాం? రక్షణ పొందుకుంటాం. 2 క్రీస్తు యేసు ద్వారా ఏం పొందుకుంటాం? క్రీస్తు యేసునందు విశ్వాసము, ప్రేమను పొందుకుంటాం. 3 క్రీస్తు యేసునందు శుభ నిరీక్షణ పొందుకుంటాం. అంటే జీవము, అక్షయత అంటే అర్థం ఏంటంటే శుభ నిరీక్షణ పొందుకుంటాం. 4 క్రీస్తు యేసునందు కృపచేత బలాన్ని పొందుకుంటాం. వేటానికి తాకుండా బలాన్ని పొందుకుంటాం. నెక్స్ట్ క్రీస్తు యేసునందు ప్రామిస్, వాగ్దానాన్ని పొందుకుంటాం. నిత్య జీవం గురించి వాగ్దానాన్ని పొందుకుంటాం. ఈ 5 అంశాలు మన జీవితంలో అనుభవపూర్వకంగా మనం పొందుకున్న దాన్ని మరి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. పాస్టర్ గారు ఆరాధన చేస్తారు, తర్వాత బ్రదర్ రాంబాబు గారు ఆరాధన చేస్తారు. యూత్లో ఎవరైతే మారు మనసు రక్షణ బాప్తిసం పొందారో వారు ఈ వాక్యాన్ని బట్టి క్లుప్తంగా 1 నిమిషం 2 నిమిషాలు ఆరాధన చేసి అప్పుడు యూత్కి వెళ్ళండి.